మరణించే దినానికన్నా ముందు ఒక సెలబ్రేషన్గా మరి ఒక సంతోషకరమైన విధానం కూడా తెలియపరుచుకుంది. ఏంటది? మంటలాంటివారు. అయితే దాని యొక్క సారాంశము, ఆ యొక్క వాక్య యొక్క సారాంశము మనం చూద్దాం. మరి లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 29 నుండి 34 వరకు మనం చూద్దామండి. ఆయన ఒలివల కొండ దగ్గరనున్న బెత్ఫగే బెతానియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినడలా, ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టునే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అనిరి. తరువాత వారు యేసునద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసు దానిని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమను కలుగునుండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేసి సాగని ప్రార్థన చేద్దామండి. ఒక వాక్యం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతమైన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ లేఖనముతో నాతో మాతో ఏం మాట్లాడబోతున్నారు ప్రభా? వినగల చెవుల్ని, గ్రహించగలిగి అర్థం చేసుకునే మనసును వివేచన జ్ఞానాత్మక దయచేయండి. నా నోటికి బూరగా ఉన్నట్టు మట్టి దాన్ని అర్హత లేని దాన్ని అయినా మట్టికి మీ పని పాత్రగా వాడబడ్డకు కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. మీరు మాట్లాడితే నాయన ప్రయోజనం. నాయన నా జీవితం మా జీవితాలు దిద్దుకుంటాం. నేను మాట్లాడితే నిష్ప్రయోజనం, వ్యర్థం ప్రభా. కనుకనే మీ యొక్క అగ్ని నా తండ్రి, మీ శక్తి, మీ బలము నాయన సమకూర్చి నాయన ఈ యొక్క వాక్కును చెప్పుటకు తగిన కృపని అనుగ్రహించండి. నాకు నాయన ఉన్న బిడ్డలు స్వాదుల్లాదులు ఉంచుకోండి. రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించమని ఈ దీన మనవులు సమర్పణ చేసుకుంటూ యెహోవానామముని ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అంటున్నాడు, చక్కటి మాటలు మనం గుర్తు చేసుకున్నాం. మరి ఆయన ఒలివ కొండ దగ్గర బెత్ఫగే బెతానియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి ఒక పని అప్పగిస్తున్నాడు. ఏం పని అని అంటే, ఒక గ్రామమునకి మీరు వెళ్ళండి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు ఏం కనబడుతుంది. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూను కూర్చుండలేదు. దాని మీద దానిని విప్పి తోలుకొని రండి అంటున్నాడు. ఎవరైనాను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినలా, ఇది ఎవరికి కావాల్సినది? ప్రభువుకు కావాల్సి ఉన్నది. ఎవరికండి? ప్రభువులకు కావాల్సి ఉన్నది. ఆ గాడిద మీద ఎప్పుడును ఎవరును కూర్చుండలేదు. ఒక ప్రత్యేకమైన గాడిద. సంసోను చేతిలో గాడిదని చీల్చివేసేసాడు, బలవంతుడైన సంసోను కదా.
యవనస్తులు యెహోవా చేతిలో బాణము వంటి వారు, బలవంతులు బాణము వంటి వారు. మరి ఎవరి కాలంలోనే దేవుడు తన యొక్క ఆయన మరణానికి అప్పగించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన వాడు ఉన్నాడు. మరి ఆ గాడిద మీద ప్రభువు కూర్చుంటున్నాడు, ఒక ప్రత్యేకింపబడినది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇప్పుడు మనం కూడాను ప్రత్యేకింపబడిన వారు. ఎందుకు తెలుసా? మన ప్రభువు ప్రత్యేకింపబడిన వాడు, మనం కూడాను ప్రత్యేకింపబడిన వాడు. ఆకాశమందు ఆయన సింహాసనం ఉన్నది, ఆయన సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. నీ హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది. నీ హృదయంలో ఎవరున్నారు తెలుసా? ఇప్పుడు దేవుడున్నాడు. నీ హృదయంలో దేవుడున్నాడు, గుర్తించుకో. మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఎలా ఉండాలి? ప్రత్యేకింపబడిన పిల్లలంగా ఉండాలి. లోకానుసారంలో లోకములో కలిసిపోయిన వారుగా మనం ఉండకూడదు. లోకములో ఎవరుంటారు? అపవాది యొక్క సమ్మతన కలిగిన వారు ఉంటారు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుని యొక్క తేజస్సును వర్షమును దేవుడు కుమ్మరిస్తున్నాడు. కానీ అనీతిమంతులుగా ఉన్నవారు లోక సంబంధులుగా ఉన్నారు. లోకములో ఎలాంటి క్రియలు ఉన్నాయి మనకి తెలిసినది. అబద్ధాలు, మోసము, దొంగతనము, వ్యభిచారము, జారత్వం భయంకరమైన పరిస్థితులలో జరుగుతున్నాయి. తాగుడు, వ్యసనాలు అనేకమైనవి బయట జరుగుతున్నాయి. వీళ్ళందరూ దేవుని సంబంధులు కాదు. దేవుని సంబంధులు ఎవరు తెలుసా? ఒక ప్రత్యేకింపబడిన వారు. ఆ ప్రత్యేకింపబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొనుచున్నాడు. అయితే ఈ గాడిదను కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏర్పాటు చేసుకున్నాడు ముందుగానే. మీ ఎదుటనున్న గ్రామమునకు మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉంది, దాన్ని విప్పండి అంటున్నాడు. కట్టబడిన మన జీవితాలను ప్రభు యొక్క వాక్యముతో విప్పబడి ఉన్నది. మన హృదయములకు దేవుని యొక్క వాక్యము పంపిస్తున్నాడు. మన హృదయంలో దేవుడు ఉన్నాడు అని గుర్తించుకోవాలి. నీ హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది అంటే ఆ ఆలయాన్ని మనం పాడు చేసుకుంటామా? బాగు చేసుకుంటామా? బాగు చేసుకుంటాం. ఆరోగ్యము కలిగిన వాని దగ్గరికి పోలేదు, ఆరోగ్యము లేని వాని దగ్గరికి దేవుడు వచ్చాడు. పరిశుద్ధుల దగ్గరికి దేవుడు పోలేదు, పాపాత్మల దగ్గరికి దేవుడు వచ్చాడు. ఎందుకు? నిన్ను పరిశుద్ధపరచబడడానికి, నిన్ను శుద్ధి చేయడానికి. అందుకే ఇక్కడ ఒక క్రమం ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. ఒలివ కొండ నుండి దిగి మరి ఒక గ్రామమునకు మీరు వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల ఉన్నది. ఒక క్రమం చూపిస్తున్నాడు. మహారాజుగా వస్తున్నాడు ఆయన. ఎలా వస్తున్నాడు? మహారాజుగా వస్తున్నాడు. వాళ్ళకి ఆ టైంలో, ఆ పీరియడ్లో, ఆ సమయంలో ఒక నార్మల్ వ్యక్తిగా ఉండుండొచ్చు, కానీ ఆయన మహారాజు. ఆ మహారాజు దగ్గర మనము ఎలా ఉండాలి కదా? పరిశుద్ధమైన జనాంగంగా, దేవుని స్తుతించే వారంగా ఉండాలి. అందుకే 31 అంటున్నాడు, ఎవరైనాను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. ఎవరైనా క్వశ్చన్ వేస్తారు. మనం ఎక్కడైనా వెళ్ళి మన సువార్త ప్రకటిస్తుంటాం. ఎందుకు మీరు ఈ సువార్త ప్రకటిస్తున్నారు అని అంటే, నువ్వు దేవుని యొక్క కుమారుడివి, నువ్వు దేవుని యొక్క కుమార్తెవి. నీకు తెలియదు, ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి అని మనం వాళ్ళకి చెప్పాలి. నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమార్తెని అని అంటున్నావు. దీనికి ఎందుకు? లోకంలో అనేకమైన దేవుళ్ళు, దేవతలు పిలువబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ అందరికీ లేని ప్రత్యేకత, అందరికీ లేని పరిశుద్ధత మన దేవుడికి ఉన్నది. అందుకే నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. అందుకే మనం పరిశుద్ధులమయ్యా. ఈ లోకమునికి మనం వేరే జీవిస్తున్నాం. పరలోక రాజ్యం సమీపిస్తున్నది. ఆయన మహారాజుగా ఈ లోకానికి వచ్చాడు. రేపు 2వసారి కూడా ఆయన మహారాజుగా ఈ లోకానికి రాబోతున్నాడు. కాబట్టి నువ్వు ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నువ్వు సిద్ధపడాలి అని. నీవు ఏ బంధకములో నువ్వు కట్టబడి ఉన్నావో ఆ బంధకములను తీర్చివేయడానికి ఇదిగో ప్రభు యొక్క సువార్త నేను మీ ఎందుకు తీసుకొస్తున్నాను.
తెలుసో తెలియకో కొన్ని పాపములు అపరాధములు జీవితములలో ఉంటావు. అవన్నీ కూడాను వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నిజమే కదా అని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క హృదయము మారు మనసు పొందుతుంది, రూపాంతరము చెందుతుంది. ప్రభువులోకి వచ్చిన తర్వాత నూరంతల రూపాంతరంలోకి వాళ్ళు రాగలుగుతారు. అలా వాళ్ళని నడిపించడానికి తగిన జ్ఞానమును, తగిన ఆత్మను, తగిన వివేచనను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆత్మ మన మీద సమృద్ధిగా ఉండాలి. వీళ్ళకి దేవుడు పంపించేటప్పుడు దేవుని యొక్క ఆత్మ ఉన్నది కాబట్టి మరి వాళ్ళు చెప్పిన వెంటనే కూడాను సరే తీసుకొని పొండి అనని ఆ యొక్క గాడిద యజమానుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. 32వ వచనం, పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని, చూడండి, పంపబడిన వారు వెళ్ళి ఆయనతో చెప్పినట్టే వాళ్ళు చూసిన వారు, విన్నవారు, కనుగొన్నవారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. వాళ్ళు విన్నారు, వాళ్ళు అక్కడ చూశారు. నిజమే కదా, దేవుడు చెప్పిన మాట నిజమే కదా. ఈరోజు మనం వింటున్నాం, అనేకమైన అద్భుతమైన కార్యములు మనం చూస్తున్నాం. ఈరోజు అనేక మంది బిడ్డలకు కూడా మనము పోయి చెప్పాలి. అక్కడ చూస్తున్నామండి, మనము కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. కొంతమంది అడుగుతారు. అడిగిన ప్రతి వానికి మనము దుడుకుతో మనకు సమాధానం చెప్పకూడదు. సాత్వికముతో సమాధానం చెప్పమన్నాడు. ఎలా చెప్పమన్నాడు? సాత్వికముతో. అడిగేవారు మన ఎదుట గర్విష్ఠులు ఉంటారు, కోపద్రేకులు ఉంటారు, అవమానించేవారు ఉంటారు, హేళన చేసేవారు ఉంటారు, భయంకరమైన పరిస్థితులు కలిగిన వారు ఉంటారు, వినయ విధేయతలు కలిగిన వారు ఉంటారు. ప్రతి ఒక్కరికి ప్రభు యొక్క ఆత్మ కలిగి మనము సాత్వికముతో మనం చెప్పాలి. సాత్వికములో కూడా దేవుని యొక్క అధికారము మనకి అనుగ్రహిస్తాడు. ఆ అధికారముతో మనం వాళ్ళకి చెప్పినప్పుడు, ఆ సాత్వికమైన మనసుతో వాళ్ళకి మన సువార్త చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించే హృదయానికి వస్తారు. అరే, నేను ఇంత గర్విష్ఠగా మాట్లాడుతున్నాను, ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాను, ఇంత కోపంతో నేను మాట్లాడుతున్నాను, హేళన పరిచేదానికి మాట్లాడుతున్నాను, వీళ్ళని అవమానపరిచేదానికి మాట్లాడుతున్నాను, అయినా కూడా వీళ్ళల్లో ఎక్కడ కూడాను వాళ్ళ యొక్క కోపమును వ్యక్తపరచక, వాళ్ళ యొక్క స్వార్థపరితంతో మాట్లాడక సాత్వికముతో మాట్లాడుతుంటారు. వీళ్ళు నిజంగా దేవుని యొక్క కుమార్తెలే. అప్పుడు నీ క్రియలు వాళ్ళు చూస్తారు. మా ప్రభు ఇచ్చేయమన్నాడు, ఇచ్చేయండి అని అంటే ఎవరు మీ ప్రభు అన్నాడు. కానీ వాళ్ళకు కూడా దేవుని యొక్క ఆత్మ ఇస్తుంది కదా. ఆయన మహిమ కొరకు ఆయన క్రియలు ప్రజలలో తెలియపరచడానికి చూపిస్తాడు కదా. అంటాడు కదా, వీడు గుడ్డివాడవడానికి వీడి తల్లిదండ్రులు పాపం చేశాడా, వీడు పాపం చేశాడా అని చెప్పానంటే దేవుని మహిమ కొరకు. వీడి తండ్రి అయినను తల్లి అయినను పాపము చేయలేదు, వీడైనను పాపము చేయలేదు, కానీ దేవుని యొక్క మహిమను అక్కడ వ్యక్తపరచడానికి ఆయన ఈ యొక్క కార్యం చేశారు. కొన్ని కార్యాలు అలాగే ఉంటాయి, ఇక్కడ కూడా అంతేనండి. కానీ వాడబడుతున్నాం మనం ఎలా ఉండాలంటే సాత్వికం కలిగిన హృదయముతో అనేకమైన బిడలకు ఇదిగో మట్టలాదివారం అని మనం చెప్పుకుంటున్నాం కదా, వాక్యము వింటున్నాం. విన్న వాక్యమును మనము పక్కన పెట్టేయకుండా మన యొక్క హృదయములలో భద్రపరచుకొని నెమర వేసుకొని ఈరోజు మీరు ఎంతమందికి సువార్త ప్రకటించగలుగుతారు తీర్మానం చేసుకోండి. ఇంకా మనకి టైం ఉంది, నైటు 12 గంటల దాకా మనకి టైం ఉంది. ఈ లోపల నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ రక్త సంబంధులకి, నీ శ్రేయభిలాషులకి కదండి, నీ ఇరుగు పొరుగు వారికి ఒక్కరికైనా మీరు సువార్త చెప్పండి ఈరోజు. ఎందుకు తెలుసా? పస్కా దినం రాబోతుంది. పస్కాలో మనం చేయవేయబోతున్నాం కదా. పస్కా దినం రాబోతుంది, పస్కాలో మనం చేయవేయబోతున్నాం. ఎంతమందికి సువార్త చెప్తున్నాం? మన ఇయర్ జనవరి 1 కాదు, న్యూ ఇయర్ జనవరి 1 కాదు, మొన్నే అయిపోయింది కదా. మొన్నే అయిపోయింది ఉగాది. మనది వాళ్ళు చేస్తారు, వాళ్ళు మనం చేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళ దాన్ని మనం భయంకరంగా చేసుకున్నాం, మన దాన్ని మనం అంత ఉత్సాహంతో చేయలేకపోతున్నాం కదా. అందుకే ఈ ఇయర్లో నూతనమైన సంవత్సరంలో
నూతనమైన హృదయంతో మనము ఈ దినాన దేవుని యొక్క స్వార్థ చెప్పి వాళ్ళు మారు మనసు పొందకపోవని మనకి అవసరం లేదు, కానీ చెప్పడము మన బాధ్యత, ప్రార్థన చేయడం మన బాధ్యత, వినడము వినకపోవడము వాళ్ళ బాధ్యత. ఎవరి ఆత్మలకు వాళ్ళే ఉత్తరవాదులు. మనమైతే కాదండి, మనమైతే కాదు. కానీ మనము ఎందుకు పాత్రలుగా ఉన్నామనంటే, కట్టబడిన గాడిదలు, ఎంతమంది గాడిద పిల్లలు ఉన్నారు అంటని మనము లోకంలో అలా మనం పోల్చట్లేదండి కదండి. బరువు మోస్తాయి ఆ గాడిదలు, చూడండి బరువు మోస్తాయి. మీరు చూస్తారు కదా, దూర ప్రాంతం నుండి వచ్చేటప్పుడు ఆ గాడిదల మీద అనేకమైన బరువులు మోస్తారు. మనుషులు నేను గాడిదలతో పోల్చట్లేదు, కానీ ఒక అర్థము చెప్తున్నాను నేను. మళ్ళీ అలా అని మేమందరం గాడిదలమే అని అనుకోబాకండి, అది చాలా పొరపాటు. మీరు అపార్థం మాత్రం చేసుకోబాకండి. ఇక్కడ మాత్రం అక్కడ ఒక పరిపూర్ణమైన హృదయంతో దేవుని యొక్క వాక్యములకు రావాలని నేనైతే ఇక్కడ చెప్తున్నాను. అయితే 34వ వచనంలో మనం చూడబోతున్నామండి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసినదని తరువాత వారు యేసునొద్దకు దానిని తీసుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం తీసుకున్నాం, ఇక్కడ ఒక చిన్న మాట మనం తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారు? ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి అంటున్నారు. చూడండి, ఇక్కడ మన బట్టలు ఎక్కడ ఉతుక్కోవాలండి? వాక్యం అనే ఉతుక స్నానంతో ఉతుక్కోవాలి. వాక్యం అనే ఉతుక స్నానంతో ఉతుక్కోవాలి మన బట్టలు. మన హృదయం ఉతుకుతున్నామా? సీయోను కొండ మీదకి ప్రభు వస్తుంటే కదా, విశ్రాంతి దినమును గురించి చెబుతుంటే, పదాజ్ఞలు చెప్పిన తర్వాత, మోషేకి తెలియపరిచిన తర్వాత, ఇంకా అనేకమైన విషయాలు తెలియపరచు. నీతో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నాతో మాట్లాడిన దేవుడు మీతోను కూడాను మాట్లాడతారు. మీరు రండి, మీ బట్టలు ఉతుక్కోండి, శుభ్రంగా ఉండండి, భార్యాభర్తలు 3 దినాలు ప్రత్యేకంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే పరిశుద్ధుడైన దేవుడితో మీరు మాట్లాడబోతున్నారు అనే ఒక క్రమం అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు ఉతుక్కున్నారు, బట్టలు ఉతుక్కున్నారు. దేవుడు ఆ యొక్క కొండ మీదకి రాబోతున్నాడు, ఆ ప్లేస్ మీదకి రాబోతున్నాడు, ఆ సమయంలో రాబోతున్నాడు. మనం సిద్ధంగా, మనం జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, ఈరోజు 2వ రాకడలో ప్రభు రాబోతున్నాడు. 2వ రాకడలో ప్రభు రాబోతున్నాడు. వేవేల దూతల సమూహముతో, ప్రతిదండనతో ఆయన రాబోతున్నాడు. మనము ఉతుక్కుంటున్నామా? మన హృదయం ఉతుక్కుంటున్నామా? కడుక్కుంటున్నామా? కదా, కడుక్కుంటున్నామా? జాగ్రత్త కలిగిన వారు ఉన్నామా? ఇక్కడ ప్రభువు ఆ యొక్క గాడిద మీద ఎక్కించు. అందుకే నీ హృదయమే దేవుని యొక్క ఆలయము. ఆ ఆలయంలో యేసు ప్రభు ఉన్నాడు. ఆ ఆలయంలో యేసు ప్రభు ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నాడు, నీ తలంపుల్లో ఉన్నాడు. నీ తలంపులకి అపవాదికి అప్పగించుకో. నీ హృదయం లోకానికి ఇవ్వబాకు. నీ హృదయం వ్యర్థమైన వాటికి ఇవ్వబాకు. నీ హృదయం కడుక్కో. యేసు ప్రభు నీలో ఉన్నప్పుడే కడుక్కో. నీలో ప్రాణం ఉన్నప్పుడే కడుక్కో. అయ్యా, నేను కడుక్కుంటున్నాను, నేను ఉతుక్కుంటున్నాను. నీ పిల్లలను బండకేసి బాదుమన్నాడు. చాకల వాళ్ళు ఏం చేస్తారండి? చూశారు కదా, ఏట్ల దగ్గర, కాలువల దగ్గర వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద పెద్ద బండలు పెట్టుకుంటారు. ఆ బట్టల్ని మంచిగా సరుకులో నానబెట్టేసి కదా, ఆ బండ కూడా గులకలుగా ఉంటుంది కదా, గతుకులుగా ఉంటుంది. ఆ సోప్ పూసి ఆ బండకేసి బాదుతుంటే మరి ఆ గతుకులలో పడి ఏమవుతాయి? ఆ మురికంతా కూడా వదిలించేస్తాయి. మన జీవితాలు కూడా అంతే. పిల్లలు అంటే మన పిల్లలనే కదండి, పెద్దవాళ్ళతో సహితం. బాలుడు నడవవలసిన వాడిని ఆయన త్రోవలు నడిపించిన వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి ఎప్పుడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని యొక్క పుట్టినోట్లోనే ఉంటుంది. వృద్ధుడైనప్పుడు కూడాను వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు తొలగిపోవట్లేదా? తొలగిపోతున్నారు. చిన్న వయసులో ఉన్న వాళ్ళు తొలగిపోవట్లేదా? మధ్య వయసులో ఉన్న వాళ్ళు తొలగిపోవట్లేదా? ఎన్నిసార్లు బండకేసి నీ హృదయాన్ని బాధుతున్నావో లేదో ఒకసారి గమనించు. చెయ్యి, ఆ పని చెయ్యి.
నీలో ఉన్న ప్రతిది కూడా, ప్రతి మాలిన్యమును కూడా దేవుడు తీసివేసేస్తాడు. రాజు కదా మన దేవుడు, దయాళత్వం కలిగిన వాడు కదా. అందుకే అక్కడ రాజుగా ఆయన ఆ యొక్క గాడిద మీద ఎక్కబోతున్నాడు ప్రభు అక్కడ. అందుకే ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి, మన బట్టలు, మన హృదయాలు దేవుడి సన్నిధిలో కుమ్మరించుకోవాలండి. ఆయన బలిపీఠము చెత్త మనము మన హృదయాలు కుమ్మరించాలి. ఆయన బలిష్టమైన చేతి కింద మనము ఎలా ఉండాలి? దీన మనస్కులుగా ఉండాలి. దీన మనస్కులుగా ఉంటున్నామా? దీన మనస్కులుగా ఉంటున్నామా? గర్విష్టమైన మనస్కులుగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం? దీన మనసు, విరిగి నలిగిన మనసు. విరిగి నలిగిన మనసు ఎలా ఉంటుందో మీకే తెలుసు. ఎన్నిసార్లు అలుగుతామో, ఎన్నిసార్లు బాధపడతామో, ఎన్నిసార్లు కన్నీరు కారుస్తామో. ఆ కన్నీరు కార్చేటప్పుడు మన హృదయం ఎలా ఉంటుందో తెలుసా? చాలా విలువిలలాడుతుంది, చాలా బాధ, దుఃఖముతో. అలానే ప్రతి దినము నేను దుఃఖంతో ఉండమని నేను చెప్పట్లేదు. ఆ మనసు, ఆ హృదయం అలా కలిగి ఉండాలి అని నేను చెబుతున్నాను. అలా కలిగి ఉండాలి అని నేను చెబుతున్నా. అందుకే ఇక్కడ తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టల దారి పొడుగున పరిచిరి. ఒలివ కొండ నుండి దిగువ చోటికి ఆయనను సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? సమూహముగా, సమాజముగా కూడి మనం సంతోషిస్తున్నాం. వాళ్ళు చేయొద్దండి, ఎంత సంతోషిస్తుంది, ప్రభువులో సంతోషిస్తుంది. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదు. ఎందుకన్నాడు అన్నమాట? ప్రభువులో ఆనందం ఉంది, ప్రభువులో ఆనందం ఉంది, ప్రభువులో క్షేమం ఉంది, ప్రభువులో రక్షణ ఉంది, ప్రభువులో విడుదల ఉంది, ప్రభువులో మారు మనసు ఉంది, ప్రభువులో పాప క్షమాపణ ఉంది. రాళ్ళల్లో, చెట్టుల్లో కదా, ఇసుకల్లో, కొండల్లో ఎక్కడ మనకి లేదు. సజీవుడైన యేసు ప్రభువులోనే మనకి పాపక్షమాపణ. అందుకే ఇక్కడ సమూహమంతయు సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు, అమ్మా నా రాజు వస్తున్నాడు, నా రాజు యేసు ప్రభు రాటు మీద ఆయన రాజుగా వస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఎలా ఉంటుందో చూడండి. ఒక రాజు వస్తున్నప్పుడు కదా, ఒక మంత్రి వస్తున్నప్పుడు, ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి వస్తున్నప్పుడు, ఆ యొక్క రాజకీయాలలో ఉన్న వాళ్ళు, అలాగే పక్కనున్న సభ్యులు ఎంత సంతోషిస్తారు. పోనీ అవన్నీ కూడా కాదు, ఒక పెళ్లి కూతురు, ఒక పెళ్లి కుమారుడు వస్తుంటే తెలియని ఆనందం. మా పట్టణంలోకి, మా గ్రామంలోకి, మా యొక్క ఊళ్ళోకి, మా ఇంట్లోకి ఒక అల్లుడుగా వస్తున్నాడు, ఒక పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు, లేదా ఒక పెళ్లి కుమార్తెగా వస్తుంది, మా ఊరు కోడలవబోతుంది, మా యొక్క ఇంటికి ఒక కోడలవబోతుంది అన్నానంటే ఎంత ఆనందముతో నింపబడతామో కదండి. పెళ్లి సంబరాలు ఎలా ఉంటాయి ఈరోజు? ఒకప్పుడు పెళ్లి సంబరాలు వేరే, ఇప్పుడున్న పెళ్లి సంబరాలు వేరే కదా. ప్రతిదానికి డీజేలు, ప్రతిదానికి భయంకరమైన మెహందీలకు ఒక ఫంక్షను కదా, నలుగులకు ఒక ఫంక్షన్లు, రకరకాలుగా. డబ్బుని ఎవరు లెక్క చేయట్లేదండి. కోట్లైనా లక్షలైనా తీసుకొచ్చి మరి ఆ పెళ్ళిళ్ళకి కుమ్మరిస్తున్నారు. తర్వాత అప్పులతో ఊరులు వేసుకుంటున్నారు, కట్టలేక కదా. అప్పులు చేయడం ఎందుకు, బాధలు పడడం ఎందుకు? ఉన్న దాంట్లో సంతృప్తి కలిగిన జీవితంతో మరి వివాహం చేసుకుంటే అది వివాహం కాదా కదా. ఎచ్చులకు పోతుంటారు కొంతమంది కదా, ఎచ్చులకు పోతుంటారు. అవి మనం ఆపేసుకోవాలి. ప్రభు పిల్లల్లో నిజంగా ఆపుకోవాలి. అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేయబాకండి, అప్పులు చేసి చదివించబాకండి, అప్పులు చేసి భయంకరంగా చేయబాకండి. ఉన్న దాంట్లో చదివే బిడ్డ ఎక్కడైనా చదువుతాడు. వచ్చే బిడ్డ మనకి అల్లుడు కానీ కోడలు కానీ వచ్చే బిడ్డ ఎక్కడైనా దేవుడు సిద్ధపాటు చేస్తుంటాడు కదా. 10 లక్షలు ఇస్తే మంచోడు వస్తాడు, తక్కువ ఇస్తే తక్కువ వస్తాడని ఏమీ లేదు. హృదయం బాగుండాలి, అందచందాలు కాదు, హృదయం బాగుండాలి, వినయ విధేయతలు ఉండాలి. అది మనం చూసుకోవాలి కదా. ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితులలో వెళ్ళిపోయింది. అవన్నీ మనము మానుకోవాలి. ఇక్కడ సంతోషిస్తున్నాడు దేవుడు. శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు పరలోకమందు ఏముందంటండి? పరలోకమందును
పరలోకమందు సమాధానమును. చూసారండి, సమాధానం ఉంది. మన దేవుడు సమాధానకర్త కదా. మన దేవుడికి సమాధానకర్త అనే పేరు, సాత్వికుడు అనే పేరు, యేసు అనే పేరు, ఎన్నో బిరుదులు మనం చూస్తున్న పాత నిబంధనలో. సమాధానం ఉంది. ఇక్కడ సమాధానం ఉందా? చెప్పండి, మీరు చెప్పండి. దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారులారా, సమాధానం ఉందా? నిజంగా లేదు. సమాధానం నిజంగా లేదు. ఎందుకు లేదు తెలుసా? వాక్యానికి లోపడకపోతేనే సమాధానం లేదు. వాక్యానికి లోపడితే నిజంగా సమాధానం ఉంది. ప్రతి దాంట్లో సర్దుబాటు ఉంటుంది, ప్రతి దాంట్లో సర్దుకుంటాం, ప్రతి దాంట్లో ఆలోచిస్తాం, ఉన్న దాంట్లో సంతృప్తి కలిగిన జీవితంలో ఉంటాం. దాంట్లోనే మనకి సమాధానం. అందుకే మనకి పరలోకమందు సమాధానం. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు కదా, దిగులు ఉండదు. సంతృప్తి కలిగిన జీవితంలో మనం ఉంటాం, ఆనందం కలిగిన జీవితంలో ఉంటాం. జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, మనకి ఇల్లులు ఉన్నాయి, మంచి మంచి గృహాలు దేవుడు ఇస్తాడు, విందు ఉంది. ఆ విందు మీరు చూడండి ఎంత బాగుంటుందో. సమాధానం కదా అది, సమాధానం. అందుకే ఇక్కడ పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. చూసారండి, సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. పరలోకముల మహిమ ఉంది, యెరూషలేములో ఆయన యొక్క మహిమ ఉంది, అలాగే సియోనులో ఆయన మహిమ ఉంది. మనలో కూడాను ఉందా లేదా? అవాదమ మహిమను పోగొట్టుకున్నాను. ఎందుకు? చూపునకు రమ్యముగా కనబడింది, అందముగా కనబడింది, జీవితము నాశనం చేసుకున్నాను. పరిశుద్ధమైన ఏదోన తోటలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. మొదటి ఆదాము పాపములోకి వెళ్ళిపోయాడు. కడపటి ఆదాము పాపమును తీసివేసి మహిమనిచ్చాడు. ఏమిచ్చాడు? మహిమనిచ్చాడు. అర్థమవుతుందా మీకు వాక్యము? మహిమనిచ్చాడు. ఈ మహిమ సర్వోన్నత స్థలములలో అంటున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండునుగాక. అయా నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. నా నోటను, నా మనసును, నా తలంపులో, నా ఆలోచనలో, నా చూపుల్లో, నా హృదయంలో నీకే మహిమ కలుగునుగాక ప్రభువా. ఎవరికి? దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికే మహిమ కలుగు. ఆ మహిమ మనం తేవాలి అని అంటే ఇక్కడ అంటున్నాడు. అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని ఏం చేశారండి? స్తోత్రము చేసిరి. స్తోత్రము చేయసాగిరి. చూసారా ఎంత మంచి మాట. ఆయన కార్యములండి కలుగును కాగానే తాము చూచిన. మీరు చూసారా లేదా దేవుడి కార్యాలు? చూసారా లేదా? నేను నిన్న వచ్చిన పిల్లలకు కూడా ఇక్కడ కొంతమంది వస్తే వాళ్ళకు కూడా చెప్పాను. ఎప్పుడు మా అమ్మకి నా ఫోన్లో నేను చెప్తా ఉంటే ఇక్కడ జరిగిన ప్రతి కూడాను ఆరాధన కానీ వాకింగ్ కానీ, వాక్యం ఎటో నేను ఇక్కడ చెప్పినవి కానీ ఇంట్లో చెప్పినవి కానీ వాళ్ళు చూస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ దేవుడికి చేసే ప్రతి కార్యాలు కూడాను నేను సంభాషణ చేస్తాను. నిన్న కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నేను చెప్పాను, ఈ స్థలంలో ఎప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్ పోతూనే ఉంటుంది. వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ వచ్చారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఇద్దరు హస్బెండ్ వైఫ్ వస్తే ఇంత పెద్ద మందిరం ఒక్క బాగుంది అంటుంది. దేవునికి మహిమ. ఇప్పుడున్న పిల్లలందరూ కూడాను దేవుని యొక్క మందిరానికి మరి ఏకాత్మ కలిగి ప్రతి బిడ్డలు కూడా నీ మందిరాన్ని కట్టుకునేదానికి దేవుడు వాళ్ళకి చేసిన సహాయపడి బిడ్డలు ధారాళంగా ఇచ్చాడు. ఎందుకు తెలుసా? వాళ్ళకి ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది తెలుసా? వాళ్ళు కూడా దేవుని వైపు తిరగాలి. ఏంటి? వాళ్ళు కూడా దేవుని వైపు తిరగాలి, విశ్వాసములో ఉండాలి, దేవుని రక్షణలో ఉన్న వాళ్ళు పోగొట్టుకోకుండా స్థిరులుగా ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క మందిరం ద్వారా, మందిరంలో ఉండే బిడ్డల ద్వారా ఎవరికి మహిమ వచ్చింది? దేవునికి మహిమ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ అందరం ఆశ్చర్య కార్యములు చూసామా లేదా? చూసాం కాబట్టి అందుకే ఇక్కడ మందిరం గురించి చెప్పినాం. అందుకే ఇక్కడ కూడా మనం గమనించుకోవాలి, చాలా చక్కటి మాటను గమనించుకోవాలి. చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అని అన్నాడు. మార్కు సువార్తలో కూడా మనం ఒక మాట చూద్దామండి. మార్కు 11వ అధ్యాయము
4వ వచనం కూడా మనం చూద్దామండి. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడదు. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునందుకు తోలుకొని వచ్చి బట్టలు దాని మీద వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు తాము పొలములలో నరికిన, చూడండి అక్కడ బట్టలే కాదు, తాము పొలములలో నరికిన కొమ్మలను కూడా ఏం చేశారండి? పరచిరి. కొమ్మలలో మనమే కాదండి కదా. బల్ల చుట్టూ ఎవరుంటారు? మీరు చెప్పండి. బల్ల చుట్టూ ఒలివా మనమే కాదు, మన పిల్లలు కూడా ఉంటారు. పొలములో నరికి ఆ కొమ్మలు తెచ్చి దారి పొడుగున పరచిరి. ఆ కొమ్మలను పరచిరి. ఇందాకే అన్నాను కదా, మీ పిల్లలను బండకేసి పరచిరి. మరియు ముందు వెళ్ళుచుంటున్న వారు వెనుక వచ్చుచుంటున్న వారును ఏమంటున్నారు? జయము జయము. కింద ఫుట్ నోట్లు ఏముందండి? హోసన్నా జయము. ఏంటి? హోసన్నా జయము. హోసన్నా జయము అని ఏం చేస్తున్నారు? కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బెతేనియకు వెళ్ళెను. చూడండి, సాయంకాలము, పస్కా సాయంకాలం అనే వాళ్ళు గుర్తించారు. మనము మధ్యాహ్నం తీసుకుంటున్నాం, సాయంకాలం ఒక పండుగ అక్కడ జరుగుతుంది, ఒక వేడుక జరుగుతుంది. ఆ పండుగలు, ఆ వేడుకలో ఏంది అని అంటే, ఎందుకు వేడుక అంటున్నానంటే, నిజంగా విడుదల పొందుకుంటున్నారు వాళ్ళంతా, విడుదల పొందుకుంటున్నారు. ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వమైన దేశంలో నుండి దేవుడు వాళ్ళని విడిపించినందుకు పస్కా పండుగను చేయమన్నాడు. ఈ లోకములో కూడా మనము ఈ లోకము నుండి, ఈ లోక ఆశల నుండి, ఈ లోక పాపముల నుండి, ఈ లోకములో అపవాదిక క్రియల నుండి మనం విడిపింపబడిన వారం కాబట్టి పస్కాలో కూడా మనం ఏం చేయబోతున్నాం? చెయ్యి వేయబోతున్నాం, పార్టిసిపేట్ చేయబోతున్నాం. గమనించాలి. అందుకు హోసన్నా జయము, విడిపింపబడ్డావు. స్తోత్రం ఎప్పుడు మన నోట ఉన్నప్పుడు, స్తుతి నీ నోట ఉన్నప్పుడు, నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ కుటుంబ పరిస్థితిని అన్నీ కూడాను మారుస్తాడు. అందుకు నేను ప్రతిసారి ఎందుకు చెప్తాను, ఎవరు మౌనంగా ఉండొద్దు అంటాను. ఎందుకు? మీరు స్తుతించండి. మీ పరిస్థితులు ఏమున్నాయో మీ స్థుతుల మూలమున దేవుడు విడుదల ఇస్తాడు, పరవశిస్తాడు, దేవుడు ఆనందపడతాడు. ఆ ఆనందములో మరి మీ స్థుతుల ద్వారా ఆయన పొందుకున్నప్పుడు, నా బిడ్డలు ఎంతగా నన్ను స్తుతిస్తున్నారు, నా బిడ్డలు ఎంతగా నన్ను ఆరాధిస్తున్నారు, నా బిడ్డలకు ఏమి కావాలి? ఆరోగ్యమా, ఆయుష, ఆర్థిక విషయముల, బిడ్డల చదువుల్లోనా, ఉద్యోగాల్లోనా, ఏదైతే బిడ్డలు కోరుతున్నారు మరి నేను అనుగ్రహిస్తాను అని దేవుడు ధారాళంగా ఇస్తాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. అందుకని మనం గమనించుకోవాలి. ఇక్కడ హోసన్నా జయము, సర్వోన్నతమైన స్థలములలో హోసన్నా జయము, ఈ మాట మనకి ప్రవచనాకారంగా కూడా మనకి కీర్తన గ్రంథము ఒక మాట మనం చూద్దాం. 118వ అధ్యాయము, కీర్తన గ్రంథము 118వ అధ్యాయంలో 26వ వచనం కూడా మనం చూద్దామండి. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్మను దీవించుచున్నాము. యెహోవా దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించుచున్నాడు. ఉత్సవ బలి పశువులను త్రాళ్ళతో బలిపీఠము కొమ్ములను కట్టుడి. కడుతున్నామా? వేడుక అన్నాను కదా ఇందాక. ఉత్సవం, సంతోషముతో, ఆనందముతో మనం దేవుని స్తుతించాలి. అందుకే యెహోవా పేరట, ఎలా ఎవరి పేరట వచ్చాడేసి ప్రభు? యెహోవా పేరట. ఆయనే ఈయన. నేను చేయబోదా నాది కాదు, నేను చేయబోదా నాది కాదు, నన్ను పంపిన తండ్రిది, నన్ను పంపిన తండ్రిది అన్నాడు.
అందుకే ఆయన నామముతో ఈయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనం ఇక్కడ ఏం చేయాలంటే స్తుతించాలి, ఎక్కువగా ఆశీర్వదింపబడాలి అని అంటే మన నోట ఏముండాలండి? స్తుతి ఉండాలి. అందుకే ఇక్కడ మాట్లాడు, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందును గాక. దేవుడు అభిషేకింపబడినవాడు, యేసు ప్రభు అభిషేకింపబడినవాడు. పరలోకములోనే ఆయన అభిషేకం పొందుకొని ఆశీర్వదింపబడి ఈ లోకానికి వచ్చి మనల్ని ఆశీర్వదించడు. అందుకే యెహోవాయే మనకి దేవుడు, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అంటున్నాడు. చూడండి, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాడు. యెహోవా జయము, యెహోవా జయము, యెహోవా స్తోత్రము, దేవ మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు అనని. మనం ఏ సమయంలో ఉన్నా, పని చేస్తున్నా, కూర్చున్నా కదండి, ఏ స్థితిలో ఉన్నా, మనకి ఖాళీగా ఉన్నా దేవుని ఎప్పుడు మనం స్తుతించినప్పుడు దేవుడు మనకి దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇటు ఆశీర్వాదానికి మనము వారసులం అవ్వాలి. ఏమవ్వాలి? వారసులం అవ్వాలి. అవుదామా వారసులమే? అయ్యా అవుతాను. చూడండి, మత్తయి సువార్తలో ఇంకొక మాట కూడా అదే అధ్యాయం, మనం అదే యొక్క వచనంలో మనం గమనిద్దామండి. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం కూడా మనం చూద్దామండి. చాలు, ఇక్కడ అంటున్నాడు, జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము అంటున్నాడు. ఏంటండి? దావీదు కుమారునకు జయము. ఇది ఒక హీబ్రూ పదం అండి. హోసన్నా అనే మాట హీబ్రూలో నుంచి మనకు వచ్చింది. హోసన్నా, జయము. పూర్వం దీన్ని ఇలా తర్జుమా చేసిన వారు ఉన్నాడు, రక్షించువాడు అని అర్థం. ఏంటండి? రక్షించువాడు. హోసన్నా అంటే విడుదలిచ్చువాడు. రాజు ఎప్పుడు కూడాను దేశాన్ని రక్షిస్తాడా లేదా? సైనికులు పెడతాడు, మంత్రులు పెడతాడు కదా, అనేక మంది పరివారం ఉంటారు కదండి. మన ఆర్మీ వాళ్ళు మన ఇండియాకి బార్డర్లో ఉన్నారా లేదా? దేశాన్ని రక్షించడానికి. మన దేవుడు కూడా మనల్ని రక్షించడానికి హోసన్నగా ఒక రాజుగా ఈ లోకానికి వచ్చాడు. అభిషక్తుడుగా ఆయన ఈ లోకానికి వచ్చిన వాడు ఉన్నాడు. గమనించుకోవాలండి, మనం ప్రతిది కూడా గమనించుకోవాలి. అది స్తుతులను వెల్లడిపరిచే ప్రార్థనగా మార్చబడినది. ఆ రాజుని ఎప్పుడు కొనియాడే పిల్లలంగా ఉండాలి, స్తుతులు అర్పించే వారంగా ఉండాలి, ప్రార్థన చేసే విధానంగా ఉండాలి. కాలక్రమేణంగా వాళ్ళు జయమనే వాళ్ళు స్తుతించే రీతిలోకి వచ్చారు, ప్రార్థించే రీతిలోకి వచ్చారు, స్తుతులు వెల్లడి పరిచే రీతిలోకి వచ్చారు. దాని ద్వారా మాకు దీవెనలు. అందుకే కదా దావీదుకు 10,000 కొలది చేయి, తర్వాత సౌలుకి 1,000 కొలది చేయి. దావీదులో ఉన్న ధైర్యము, దావీదులో ఉన్న హృదయతత్వము దేవుడు ఎరిగిన వాడు. అందుకే నా హృదయానుసారుడైన దావీదు వంశములో నుండి వచ్చిన వాడు కాబట్టి దావీదు కుమారుడా నన్ను కరుణించుము అంటున్నాడు. రక్షించగలిగిన వాడు అనే మాట మనకి ఇక్కడ అర్థం మనకు కనబడుతుంది. అయితే ఆయనను మనం ఎప్పుడు ఏం చేయాలంటే స్తుతించాలి. ఏం చేయాలండి? స్తుతించుట ఒక ఆచారంగా, మళ్ళీ ఆచారం అని అంటే మన క్రియారూపకంలో కూడా ఉండాలండి కదా, ఆచరించడంలో ఉండాలి. నామకార్థమైన క్రైస్తవ జీవితం అలా వచ్చి అలా కనబడుతుంది కదా. క్రమము కలిగిన జీవితం ఎలా ఉంటుందని అంటే మరి ప్రతినిత్యము ఒక బాధ్యత ఏముంటుంది? ఒక బాధ్యత. నిద్రపోయే వాళ్ళు మేలుకొని ఉండడం మంచిది. నిద్రపోయే వాళ్ళు ఏం చేయాలి? మేలుకొని ఉండాలి. ప్రభు ఈ సమయం వస్తే ఏం చేస్తాం?
నా దివిటీలు ఆరిపోయినాయి అయ్యా, నూనె లేదయ్యా సిద్ధులు, కొనుక్కొని వస్తాను అన్నాడంటే ఆగుతాడా? ఆగడు. మన హృదయములు ఎప్పుడు దీపము వెలిగిస్తూనే ఉంటాం. నిద్రామత్తన శోధన వచ్చినప్పుడు శోధకుడు శోధించేదానికి పక్కన ఉంటాడు. ఎందుకు? వాక్యం వినలేడు వాడు. అందుకే గమనించాలి. ఇక్కడ ఇంకా ఏమంటున్నాడు అని అంటే, స్తుతించేది మన యొక్క జీవితంలో వాళ్ళ ఒక క్రమబద్ధకంగా, ఒక క్రమముగా మనము, ఒక మర్యాదగా, ఒక ఆచరణలోకి మనం తీసుకొని నిత్యము మన కుటుంబాలలో స్తుతులు అర్పించేవారు ఉండాలి. నిత్యము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. కుటుంబం ప్రార్థన ఉండాలి, తెల్లవారుజామున లేచే ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి కదండి, సంఘ ప్రార్థన ఉండాలి, సమూహంగా కలిసి దేవుణ్ణి స్తుతించే విధానంలో ఉండాలి. అందుకే అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుడేందును ఎడతెగక ప్రార్థన చేయాలి. సమూహముగా మనం ఉన్నాం, దేవుణ్ణి స్తుతించే జీవితంలో ఉండాలి. ఒక మట్టల ఆదివారం అప్పుడే కాదు స్తుతించేది, ఒక మట్టల ఆదివారం అప్పుడే కాదు పిల్లల దగ్గర మట్టలు, ఆ యొక్క ఖర్జూరపు మట్టలు ఇచ్చి, లేదా ఆ తాటాకు మట్టలు ఇచ్చి కదా, వాళ్ళని ఈ చివరి నుండి ఆ చివరి వరకు మనం నడిపించేది. వాళ్ళల్లో ప్రతినిత్యం అయ్యా మీరు స్తుతించాలి, మీరు ప్రార్థించాలి, మీరు దేవుని వాక్యము చదవాలి, మీకు ఏది కావాలో మీరు దేవుణ్ణి అడగవలను. మమ్మల్ని కాదు మొదటగా అడిగేది, దేవుణ్ణి అడగవలను, దేవుడికి మొరపెట్టుకునే వాళ్ళను. మీరు చిన్నతనంలో నుండి పిల్లలకు మనము ఈ బైబిల్ గ్రంథమును నేర్పాలి. నిజంగా నా కొడుకు కూడా తెలుగులో నిష్ప్రయోజకుడు, వాడు దేనికి పనికిరాని వాడు జీరోనే చెప్పాలి. వాడు చిన్నతనంలో 7th వరకు. ఎప్పుడైనా వచ్చాడు, మౌరి అన్న నువ్వు తెలుగులో నీకు చాలా జీరో అంట కదా అని అడగొచ్చు మీరు. వాడు చెప్తాడు. వాడికి నేను ఒకటే నేర్పాను, వాడి వల్ల నేను చాలా ఏడ్చాను. నిజంగా నెల్లూరులో మరి శ్రీ విద్యానికేతన సెంటర్లో అక్కడ నిజంగా నేను కన్నీళ్ళు కారిపోతున్నాయి. వాడిని ఇక్కడ డబ్బులు బ్యాగ్లో 50,000 పెట్టుకొని అలా చీటీ పడుకొని 50,000 బ్యాగ్లో పెట్టుకొని మరి నెల్లూరులో జాయిన్ చేద్దామని పోతే వాడికి అసలు ఏమీ రాదు, ఒక్క అక్షరం కూడా వాడు రాయలేదు. చదువుతాడు కానీ స్పీడ్గా వాడు రాసే విధానంలోకి రాలేకపోయాడు. నేను చాలా ఏడ్చాడు. ప్రభా ఒక్కడైనందుకు ప్రభా వీడిని ఎలా పెంచాలి, వీడిని ఈ విధంగా చదువు రాకుండా ఉంది, నేను ఎలా చేయాలి ప్రభా అని ఏడ్చాడు. ఎందుకు ఏడవబాకు అని మా వారు పక్కన అంటున్నాడు. వాడికి నువ్వు అడిగిందల్లా తీసి పెట్టుతున్నావు, నువ్వు అందుకేదో వాడికి తయారయ్యాడు. నేను అనిల్ బ్రదర్ని అడిగాను. కానీ ఆ సమయంలో మరి ఇంకొక దగ్గరికి స్కూల్కి వెళ్ళిన అప్పుడు కూడా ఒక అతను సలహా ఇచ్చాడు. అమ్మా మొదటిగా చిన్నప్పటి నుండి మళ్ళీ 1st క్లాస్ బుక్ నుంచి వాడికి ఆ బాబుకు మీరు నేర్పండి, ఇంట్లో కూర్చోబెట్టి నేర్పండి అని. నేను అలా చేయకుండా దేవుడిని ఒక్కటే అడిగాను, మోకాళ్ళేసి అడిగాను, ప్రభా నా బిడ్డకి ఎలా చేయాలి, వాడు ఏజ్ పైన పడుతుంది ప్రభా, మరి వాళ్ళు 1వ తరగతి బుక్లు ఇవ్వమన్నాడు, వాడు 7th క్లాస్లో ఉన్నాడు, నాకు ఎలాగ మీరు బయలుపరుస్తారు సహాయం చేయండి అంటే ఒకటే 7th క్లాస్లోనే జాయిన్ చేయించి మళ్ళీ నేను హోమ్ ట్యూషన్ పెట్టించి మొదటిగా వాడికి ఇచ్చినది ఏంటంటే హోమ్ ట్యూషన్ కన్నా బైబిల్ గ్రంథం ఇచ్చింది. మొదటిగా నువ్వు బైబిల్ గ్రంథము కీర్తన గ్రంథం 1వ అధ్యాయం నుండి 150 అధ్యాయం వరకు నువ్వు బైబిల్ గ్రంథం చదువు, నీకు వచ్చి రాని రీతిలోనైనా సరే గుణించుకొనైనా చదువు అన్నాను. అలాగే చదువు. ఈవినింగ్ నువ్వు ఇంగ్లీష్ బైబిల్ చదువు, ఎట్లయినా నీకు రాని ఇంగ్లీష్ బైబిల్ చదువు. మార్నింగ్ తెలుగు బైబిల్ ఇచ్చాను, ఈవినింగ్ ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చాను. మోకాళ్ళు వేసి మాతో పాటు ప్రార్థన చేయి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను. ఈరోజు అద్భుతకరంగానే దేవుడు వాడి యొక్క నిజంగా వాడిని చూసి హేళన చేసిన వాళ్ళందరూ ఈరోజు వాడిని చూసి నిజంగా వీడు ఇంత పెద్ద చదువుకోవడానికి వీడు అర్హుడయ్యాడా, వాళ్ళ స్కూల్లో వాళ్ళ ప్రిన్సిపాలే మెచ్చుకున్నాడు. నాకు నిజంగా చాలా సంతోషం. అది గొప్ప. ఆ సంతోషం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆ దేవుడి దగ్గర మనం ఏం అర్పించాం? స్తుతులు అప్పగించడం, పిల్లల్ని అప్పగించడం, వాక్యం చదివించడం. ఈరోజు వాడికి కూడా ఎక్కడున్నా కూడా చెప్తాను, యవ్వన కాలంలో ఉన్నావు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వన కాలంలో దేవుని యొక్క కాడి మోయాలి. ఎక్కడున్నా నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అపవాది శోధకుడు శోధిస్తాడు అని వాడికి చెబుతూనే ఉంటాడు.
మన బిడ్డలకు మనం చెప్పుకోవాలి, మన బిడ్డలకు మనమే గురువులుగా వాళ్ళకి తయారవ్వాలి. తిమోతికి తన అవ్వ తన యొక్క తల్లి ఒక సేవకుడిగా తయారు చేస్తాం. మనము కూడానండి మన బిడ్డలు ఒక సేవకులుగా తయారవ్వాలన్నా కదా, వాళ్ళకి మంచి విద్యలోకి రావాలన్నా, వాళ్ళకి మంచి ఉన్నతమైన స్థితిలోకి రావాలన్నా మనం తయారైతేనే మనము వాళ్ళని తయారు చేయగలుగుతాం. మొదటిగా దేవుని భక్తుల వాళ్ళని తయారు చేయండి, తదుపరిగా వాళ్ళని రెండవ స్థానంలో దేవుడి యొక్క వాళ్ళకి ఏ భవిష్యత్తు దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాడు దాన్ని ఆశీర్వదిస్తాడు. స్థుతులలో ఏమున్నది మనకి? ఆశీర్వాదం. యెహోవా మందిరములో మిమ్మల్ని ఆశీర్వదించును, యెహోవా మందిరములో మిమ్మల్ని ఆశీర్వదించును. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు మెండారుగా ఆశీర్వదిస్తాడు అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మరి ఆయన తెలియపరిచినప్పుడు మనము గమనించేవారు. చూడండి, చివరిగా వాక్యం మనం చదువుకొని మనం ముగించేసుకుందాం. 21 మత్తయి 9వ వచనము. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారు వెనుక చూచుచుండిన వారును దావీదు కుమారునకును జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. చూడు, ముందు వారును వెనుకవారు, మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. దేంట్లో మీరు ఉండాలని, ముందున్నా వెనుకున్నా ఎప్పుడు స్తుతించాలి, ఎప్పుడు కనపరచాలి. ఒక మట్టలాది వారి వరకే కాదు, ప్రతి నిత్యము ప్రతి దినము ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క ఆరాధనలో, ప్రభువులో మనము ఎదిగి ఫలించి ఆయన రక్షణలో మనము కలిగిన వారు ఉండి, ఆయన మార్గంలో ఉండి రేపు రాబోతున్న పథకాలు మనము పరిశుద్ధమైన జనాన్ని ఆ ఒక్కరోజే కాదు, మళ్ళీ నేను చెప్తున్నాను, పథకాలు చేవేస్తున్నాం, మన పాపాలు ఒప్పుకుంటున్నాం, ఒకరి పట్ల ఒకళ్ళ క్షమాపణ కలిగిన వారు ఉన్నాం కదా. ఆ 4 రోజులు, ఆ 10 రోజులు, ఆ 4 రోజులు కాదు, జీవితాంతం. ఎప్పటి వరకు? జీవితాంతం వరకు క్షమాహృతి. ఒక మనిషిని ఎన్నిసార్లు క్షమించాలి, ఎన్ని ఏళ్ళు క్షమించాలంటే 70 సార్లు. అంటే మన ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నేడలా 8 సంవత్సరములు. మన ఆయుష్ ఉన్నంత వరకు ఒక మనిషిని క్షమించాలి. మన ఆయుష్ ఉన్నంత వరకు ఒక మనిషికి మనం విలువివ్వాలి, దీవింపబడిన వారంగా ఉండాలి. అందుకే నీ పొలంలో వెళ్ళినప్పుడు వాళ్ళని దీవించాలి, మందిరంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని దీవించాలి. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమనమన్నాడు? మీకు మీ కుటుంబానికి సమాధానము కలిగిన సమాధానము కలిగిన కుమారుడు వాళ్ళ యొక్క ఇంటిలో ఉండి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఆయనే యేసు ప్రభు, ఆయనే పరిశుద్ధాత్మదేవుడు, ఆయనే భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ఆ సృష్టికర్తకు మనం లోబడి విశ్వసించి ఆయన ఇచ్చిన రక్షణను మనం భయముతో వణుకుతో చాలా జాగ్రత్తగా మనం కాపాడుకొని మన జీవితాల ముందుకి కొనసాగే వారం ఉంటాం. ఇటు వాక్యం ప్రభు మన యొక్క వీటిల్లో దేవుడు దీవించినగా. అందరి తలలు ఉంచినట్లయితే మనము మరి కానుకలు సమర్పించుకొని ఆరాధనలో మనము ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్ళే వారం ఉంటాం.